Hi, hello and welcome to MathPad. In this video, we are going to discuss about the previous year questions from the chapter Trigonometry in the Polyset exam. So, మనకు Polyset exam లో Trigonometry chapter నుండి లాస్ట్ ఇయర్ అంత ముందు ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు మీరు ఏం చేయాలంటే ఒకసారి Trigonometry కాన్సెప్ట్ పైన మీకు కరెక్ట్ పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి. నేను లాస్ట్ టైం Trigonometry చాప్టర్ గురించి ఒక వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. అలా ఎందుకంటే మనకు రేషియోస్ ఏంటో తెలియాలి. వాల్యూస్ ట్రిగ్నోమెట్రీ రేషియోకి సపరేట్ 0 degrees ఎంత వాల్యూ, 30 degrees కి 45 degrees, 60 degrees, 90 degrees ఆ వాల్యూస్ కంపల్సరీ తెలియాలి. అండ్ ఐడెంటిటీస్ ఇవి తెలిస్తేనే మనకి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. అవి తెలియకుండా మనం ఏం చేయలేం. సో ఫస్ట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ వాల్యూస్ అండ్ ద రేషియోస్ ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి. ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే ఆ వీడియో చూసినాక ఇది చూడండి. సో మనం 2015 నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఈ చాప్టర్ లో మాక్సిమం 6 marks వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన సిలబస్ కొంచెం రిడ్యూస్ అయింది కదా, ఆ టాపిక్స్ తీసేసి మనకి ఇప్పుడున్న సిలబస్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయి అవే చెప్పుకుంటున్నాం. సో 6 marks వస్తాయి చాప్టర్ నుండి. 2015 లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే cos power 4a minus sin power 4a equals to dash. cos power 4a minus sin power 4a equal dash. ఆప్షన్స్ ఉన్నాయి sin square a, cos square a, tan square a and none. ఇది ఎలా చేద్దామంటే మనకు sin square theta, cos square theta ఐడెంటిటీ ఉంది అలా. సో ఇక్కడ పవర్ 4 ఉన్నాయి కదా, నేనేం చేస్తున్నా అంటే ఈ పవర్ 4 ని ఇట్లా చేంజ్ చేస్తున్నా. cos square a హోల్ స్క్వేర్ మైనస్ sin square a హోల్ స్క్వేర్, రైట్? స్క్వేర్ తో స్ప్లిట్ చేస్తా. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. వాట్ ఈస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా? a ప్లస్ b ఇంటూ a మైనస్ b, రైట్? ఇక్కడ a అంటే ఇది cos square a, b అంటే sin square a. సో ఈ ఫార్మ్ లో రాసేటప్పుడు ఏమొస్తుంది అంటే a ప్లస్ b అంటే cos square a ప్లస్ sin square a ఇంటూ a మైనస్ b అంటే cos square a మైనస్ sin square a. సో ఇక్కడ ఇది ఐడెంటిటీ కదా, ఫస్ట్ ఐడెంటిటీ. సో cos square a ప్లస్ sin square a is 1. సో 1 into something సంథింగ్ మనకి ఇదే వస్తుంది. ఏముంది? cos square a మైనస్ sin square a. ఆప్షన్ ఉందా? ఇది లేదు. sin square ఉంది, cos square ఉంది, cos square a మైనస్ రెండు రేటే లేదు. సో మనం ఏం చేద్దామంటే మన ఐడెంటిటీ యూజ్ చేసి ఈ cos ని sin లో చేంజ్ చేస్తున్నాం. హౌ టు రైట్ cos ఇన్ ద sin? సో cos square a is equal to 1 minus sin square a. సో ఇక్కడ మనం ఈ ప్లేస్ లో రాస్తే ఏమొస్తారంటే cos square లో 1 minus sin square a మైనస్ sin square a. మైనస్ sin square a మైనస్ sin square ఏమొస్తుంది? మైనస్ 2 sin square a. ఇది ఆప్షన్ లో ఉందా? లేదు. ఒక పని చేద్దాం, ఇక్కడ మనం cos ని చేంజ్ చేస్తుందంట, ఇప్పుడు sin ని చేంజ్ చేద్దాం. sin ఎలా రాసుకోవచ్చు? sin square a ఈక్వల్స్ టు 1 మైనస్ cos square a. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? cos square a మైనస్ sin ప్లస్ ఇది రాద్దాం 1 మైనస్ cos square a. సో ఇక్కడ ఈ మైనస్ ఉంది కదా, జాగ్రత్త బ్రాకెట్ పెట్టాలి, లేకపోతే మొత్తం రాంగ్ అయిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తే మనం cos square a మైనస్ 1 మైనస్ 2 మైనస్ ప్లస్ cos square a. cos square a ప్లస్ cos square a 2 cos square a మైనస్ 1. ఏదైనా ఉంది ఆప్షన్ లో? ఏది లేదు. సో మనకి ఈ టర్మ్ ని ఓన్లీ 2 ways లో చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటే ఇది. సో ద ఆన్సర్ ఇస్ నన్. సో ఐదర్ ఇట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఆర్ ఇస్ దిస్. ఇక్కడ రెండిట్లో ఏది లేదు కదా, సో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ tan theta equals 1/√7 then cos square theta minus s square theta by cos square theta plus s square theta. ఇక్కడ మనకి ఈ కొసెక్ లేకుండా ఓన్లీ సెక్ ఉంది అనుకోండి, tan కి sec కి రిలేషన్ ఉంది కదా, ఐడెంటిటీ, దాంతో సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు కొసెక్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే రేషియోస్ యూజ్ చేయాలి. ఏంటి? ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్, ఆ 3 పాయింట్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ tan రేషియో? tan రేషియో ఏంటి? ఇక్కడ నేను θ తీసుకుంటున్నా. tan రేషియో ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ θ కాబట్టి ఆపోజిట్ అంటే 1, అడ్జసెంట్ ఏంటి? √7. ఇప్పుడు హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి నేమ్ ఇస్తున్నా ABC. సో AC ఎలా వస్తుంది? ఇప్పుడు AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ కదా. AB స్క్వేర్ అంటే ఎంత? 1 ప్లస్ BC స్క్వేర్ అంటే ఏంటి? BC స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 7. సో అప్పుడు AC ఏమొస్తుంది మనకు డైరెక్ట్లీ
ఏస్ ఈక్వల్ టు అండర్ రూట్ 8. ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 8, స్క్వేర్ చేసేస్తే ఏస్ ఈక్వల్ టు రూట్ 8. రైట్, ఇప్పుడు ఏంటి కొసెక్ స్క్వేర్ టీటా. కొసెక్ టీటా ఫస్ట్ ఏమొస్తుందో రాద్దాం. కొసెక్ రేషియో ఏంటి? కొసెక్ ఇస్ ద ఇన్వర్స్ ఆఫ్ సైన్. సో ఇన్వర్స్ కాబట్టి కొసెక్ రేషియో ఏమొస్తుంది? హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ ఏంటి? రూట్ 8. రూట్ 8 బై ఆపోజిట్ సైడ్ ఏంటి? 1. ఓకే, నెక్స్ట్ సెక్. సెక్ రేషియో ఏంటి? హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ రూట్ 8 బై అడ్జసెంట్ రూట్ 7. సో ఈ టూ టర్మ్స్ ఇలా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? కొసెక్ స్క్వేర్ టీటా అంటే రూట్ 8 బై అంటే రూట్ 8 కదా, రూట్ 8 స్క్వేర్ మైనస్ సెక్ స్క్వేర్ టీటా దీని స్క్వేర్ రూట్ 8 బై రూట్ 7 హోల్ స్క్వేర్ బై కొసెక్ స్క్వేర్ టీటా. కొసెక్ స్క్వేర్ అంటే మళ్ళీ ఇదే కదా, సో రూట్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ కింద ప్లస్ ఉంది సేమ్ సెక్ స్క్వేర్ టీటా అంటే రూట్ 8 బై రూట్ 7 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ లోకి రూట్స్ అన్ని ఎగిరిపోతే 8 మైనస్ 8 బై 7 బై 8 ప్లస్ 8 బై 7. ఇక్కడ మనకి ఎట్లా చేయాలో తెలియాలి, లేకపోతే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ 8 ఉంటే 8 బై 1 రాసుకున్నాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 7 8 జా 56 మైనస్ 1 8 జా 8 బై 7 బై సేమ్ గా ఇక్కడ 56 ప్లస్ 8 బై 7. 7 7 అవుట్. సో 56 మైనస్ 8, 56 మైనస్ ఎంత? 48. 48 బై 56 ప్లస్ 8 64. సో ఇది మనం 8 అవుతా క్యాన్సిల్ చేద్దాం, 4 అవుతా చేస్తే 8 అవుతా చేస్తాం డైరెక్ట్. 8 6 48, 8 8 3 2 3 6, 2 4 8. The final answer is 3 by 4. Option 4 is the correct. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ tan theta plus y sec theta equals to p, x sec theta plus y tan theta equals to q, then సో ఇక్కడ x tan x sec, y sec y tan అయితే ఏంటో ఈ రిలేషన్ చెక్ చేయాలి. ఇక్కడ మనకు tan theta sec theta sec theta tan theta ఉంది కాబట్టి సెకండ్ ఐడెంటిటీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటో సెకండ్ ఐడెంటిటీ sec square theta minus tan square theta equals to 1, అది ఇక్కడ యూజ్ అవుతుంది. సో అక్కడ మైనస్ ఉంది కదా, sec square theta minus tan square theta, ఇక్కడ మనం రెండింటి మైనస్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ చేద్దాం. సో క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. వాట్ ఈస్ క్యూ? క్యూ ఇస్ ఎక్స్ సెక్ థీటా ప్లస్ వై టాన్ థీటా హోల్ స్క్వేర్. సో స్క్వేర్ తోటి ఉంది కదా, మైనస్ పీ స్క్వేర్ అంటే దీని స్క్వేర్ మళ్ళీ ఎక్స్ టాన్ థీటా ప్లస్ వై సెక్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా a ప్లస్ హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసేద్దాం. ఇప్పుడు ఏమొస్తాయి? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సెక్ స్క్వేర్ థీటా ప్లస్ వై స్క్వేర్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2xy సెక్ థీటా ఇంటూ టాన్ థీటా. ఇది ఫినిష్. ఇక్కడ మైనస్ బ్రాకెట్. సో మైనస్ కాబట్టి మనం సపరేట్ గా దానికి బ్రాకెట్ పెట్టుకొని చేసుకోవాలి. ఎక్స్ tan theta మనకి ఇక్కడ ఏదైతే హోల్ స్క్వేర్ ఫార్మ్ లో కాబట్టి ఎక్స్ స్క్వేర్ tan స్క్వేర్ థీటా ప్లస్ వై స్క్వేర్ సెక్ స్క్వేర్ థీటా మళ్ళీ ప్లస్ 2xy tan theta sec theta. క్లియర్? సో ఇక్కడ ఇది ప్లస్ కదా, బయట మైనస్ ఉంది, సో మైనస్ ఉంటే ప్లస్ మైనస్, సో ఇదంతా మైనస్ అవుతుంది. ఇక్కడ సేమ్ ప్లస్ ఉంది, సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్లియర్? సో ఇప్పుడు ఈ టర్మ్స్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, మైనస్ 2xy tan theta sec theta వస్తుంది. ఇక్కడ ప్లస్ 2xy sec theta అంట, ఆ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ఏం మిగిలిన ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సెక్ స్క్వేర్ థీటా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏముంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ tan స్క్వేర్ థీటా కదా, మైనస్ ఎక్స్ స్క్వేర్ tan స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ tan స్క్వేర్ థీటా, మళ్ళీ ఇక్కడ ఏముంది? ప్లస్ కాదు, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ తో మల్టిప్లై చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ 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 వై స్క్వేర్ సెక్స్ స్క్వేర్ థీటా. సో ఈ టూ టర్మ్స్ లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చుగా. ఇఫ్ యూ టేక్ ఎక్స్ స్క్వేర్ కామన్, దెన్ హియర్ వి గెట్ ఎక్స్ సెక్స్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. సో ఇదే కదా మన ఐడెంటిటీ. ప్లస్ హియర్ వై స్క్వేర్ ఇస్ కామన్, అప్పుడు tan స్క్వేర్ థీటా మైనస్ సెక్స్ స్క్వేర్ థీటా. సో దిస్ ఈస్ 1
అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. మరి ఇదేంటి, ఇది రివర్స్ ఉంది కదా మన ఐడెంటిటీకి, సెక్స్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఉండాలి. ఇక్కడ టాన్ స్క్వేర్ మైనస్ సెక్ ఉంది కదా, సో ఇక్కడ సెక్స్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అంటే 1 తీసుకుందాం. రివర్స్ ఉంది కాబట్టి -1 అవుతుంది. సో -1 ఇంటూ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ ఏముంది మనకు ఆర్హెచ్ఎస్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. సో క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈస్ ఈక్వల్స్ టు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. 2016 లో ఏ క్వశ్చన్ స్టేజ్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ sin A equals to cos B, then A plus B equals to what? When the sin value and cos value will be equal, మన ట్రిగ్నోమెట్రీ రేషియో టేబుల్ ఉంది కదా, మన యాంగిల్స్ టేబుల్, అందులో sin వాల్యూ కాస్ వాల్యూ ఎప్పుడు సేమ్ ఉంటది, ఇట్ 45 డిగ్రీస్. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి అన్నట్టు 45 డిగ్రీస్, బి వాల్యూ ఏంటి 45 డిగ్రీస్. ఇక్కడ ఏమంటారు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే ఏమొస్తుంది 45 ప్లస్ 45 90. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ sin A equals to 7/5, then cot A equals to what? సో దీనికి మనం ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేసి అదంతా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఒకటే వాల్యూ అడుగుతాడు, కాట్ ఒకటే కాబట్టి. వాట్ ఇస్ ద సైన్ రేషియో? సైన్ రేషియో ఇస్ ఆపోజిట్ బై హైపోటెనస్, అంటే ఆపోజిట్ 7 హైపోటెనస్ 25. వాట్ ఇస్ కాట్ రేషియో? కాట్ రేషియో ఏంటంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, రైట్? సో అంటే డినామినేటర్ 7 ఉండాలి, ఎందుకంటే ఆపోజిట్ 7 కదా, డినామినేటర్ 7 ఉండాలి. 7 ఎక్కడ ఉందో చూద్దాం. డినామినేటర్ 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనకు ఐదర్ 1 ఆర్ 4 అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ ప్లస్ ఇక్కడ ఉంది 25/7. 25 అంటే ఏంటి, ఇక్కడ ఇది హైపోటెనస్, ఇక్కడ మన కాట్ ఏంటి అడ్జసెంట్ కావాలి. సో ఇది హైపోటెనస్ బై ఆపోజిట్ ఉంది. సో ఇది మన కాట్ రేషియో కాదు కదా, సో మిగిలింది ఏంటి, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 24/7. సో దీన్ని మీరు ఇట్లా ట్రయాంగిల్ డ్రా చేసి హైపోటెనస్ అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ తీసుకొని పైథాగరస్ థియరం యూజ్ చేసినా కూడా వస్తుంది. షార్ట్ కట్ ఇలా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద వాల్యూ ఆఫ్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ పవర్ 4 టీటా ఈక్వల్స్ టు డాష్. సో ఆప్షన్స్ అన్ని సెక్ సెక్ సైన్ కాస్ సెక్ లో ఉంది కదా. సో దీన్ని ఏం చేద్దామంటే, ఫస్ట్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ టాన్ పవర్ 4 టీటా, ఈ రెండింటి నుంచి టాన్ కామన్ తీస్తున్నా. అప్పుడు ఏమొస్తారంటే టాన్ స్క్వేర్ టీటా ఆఫ్, ఇది బయట పోయింది కాబట్టి 1 ప్లస్ ఇక్కడ టాన్ స్క్వేర్ టీటా. సో పవర్ 4 కదా, పవర్ 2 బయటకు వస్తే ఓకే. ఇప్పుడు దీన్ని మనం బై ద ఐడెంటిటీ టాన్ స్క్వేర్ టీటా కెన్ బి రిటన్ యాజ్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు సెక్ స్క్వేర్ టీటా -1 కదా. సో ఇక్కడ ఫిల్ చేద్దాం ఐడెంటిటీ తోటి, సెక్ స్క్వేర్ టీటా -1 ఇంటూ 1 ప్లస్, సేమ్ ఇక్కడ కూడా ఈ ఫార్మ్ లో చేంజ్ చేద్దాం. సెక్ స్క్వేర్ టీటా -1 +1 -1 అవుట్. సో ఇక్కడ ఏం మిగిలింది మనకు నెక్స్ట్, సెక్ స్క్వేర్ టీటా -1 ఆఫ్ సెక్ స్క్వేర్ టీటా. ఇట్లా మల్టిప్లై చేద్దాం. సెక్ స్క్వేర్ టీటా అంటే సెక్ స్క్వేర్ టీటా, సెక్ పవర్ 4 టీటా, సెక్ స్క్వేర్ టీటా అంటే -1 మైనస్ సెక్ స్క్వేర్ టీటా. ఆప్షన్ ఏముంది, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ x ఈక్వల్స్ టు a cosec theta, y ఈక్వల్స్ టు a cot theta, then which of the following is true? ఇక్కడ మనకు cosec theta, cot theta, మనకి ఇవన్నీ ఐడెంటిటీ బేస్ చేసుకునే వస్తున్నాయి. చూసారా, ఇక్కడ tan ఉంది, sec తో రిలేట్ అయి ఉంది, అంటే మనకు sec square theta minus tan square equals 1 అది తెలియాలి. ఇక్కడ cosec theta, cot theta ఉంది. థర్డ్ ఐడెంటిటీ cosec square theta minus cot square theta equals to 1. సో ఐడెంటిటీ తోటి యూజ్ చేసి ఈ రిలేషన్ దీనిలో ఏది మ్యాచ్ అవుతుందో చూడాలి మనం. ఇప్పుడు చేద్దాం. ఇక్కడ ఏముంది, x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు, ఆప్షన్స్ లో x² ప్లస్ y² ఈక్వల్స్ టు a², x² మైనస్ y² ఈక్వల్స్ టు a², ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. మనకు కొసెక్ కి కాట్ కి ఐడెంటిటీ ఏంటి, కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 కదా. సో x మైనస్ y చేద్దాం. ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కదా, x² మైనస్ y² చేద్దాం మనం. x² మైనస్ y² అంటే ఇక్కడ x ఏమవుతుంది ఇది కదా, స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది a² cosec square theta మైనస్ ఇక్కడ a² cot square theta. సో రెండిట్లో a² ఉంది కదా, టేక్ ఇట్ యాస్ కామన్, దెన్ వాట్ వి విల్ గెట్ a² ఆఫ్ cosec square theta minus cot square theta. What is this? This is the third identity, right? So cosec square theta minus cot square theta equals to 1. So అప్పుడు a² into 1
a square. So x square minus y square equals to a square. Which ఏ ఆప్షన్ ఉంది ఇక్కడ ఇలాగా? ఆప్షన్ 2 is the correct answer here. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే the value of 1 by 1 plus cos theta plus 1 by 1 minus cos theta equals to what? సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయలేం, క్రాస్ మల్టిప్లై చేస్తే సింప్లిఫై చేయడమే. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 plus cos theta into 1 minus cos theta into 1 minus cos theta plus 1 plus cos theta into 1, అది 1 plus cos theta అని వస్తుంది by 1 plus cos theta into 1 minus cos theta as it is రాసుకుందాం into 1 minus cos theta. సో ఇక్కడ మైనస్ cos theta plus theta gets cancelled, right? సో 1 plus 1 2 by ఇక్కడ డినామినేటర్ లో మనకి ఫార్ములా ఉంది, ఇట్లా ఫార్ములా లాగా కదా, a plus b into a minus b ఇంటరీ a square minus b square. సో అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ a వాల్యూలో 1 ఉంది అంటే 1 square 1 minus b square అంటే cos square theta. ఇక్కడ మళ్ళీ మనకి ఐడెంటిటీ వచ్చింది. వాట్ ఈస్ దిస్ వాల్యూ? 1 minus cos square theta అంటే sin square theta నే కదా. సో sin square theta equals to 1 minus cos square theta. Using the first identity, సో ఈ ప్లేస్ ని sin square theta తో రీప్లేస్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 2 by sin square theta. సో ఇక్కడ దీన్ని ఇలా చేంజ్ చేస్తే 2 into 1 by sin square theta. 1 by sin square theta వాల్యూ 1 by sin square theta అంటే cosec theta కదా. సో 2 into cosec స్క్వేర్ ఉంది కాబట్టి 2 cosec square theta. ఆప్షన్ 3 is the correct answer. Now 2017 లో ఏ క్వశ్చన్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే if sin theta plus cos theta equals to root 2 then theta equals to what? sin theta cos theta theta ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ theta ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఏది రూట్ 2 వస్తో అదే theta అన్నమాట. ఫస్ట్ 0 ఉంది కదా, sin 0 0, cos 0 1, 0 plus 1 1, సో ఇది కాదు. నెక్స్ట్ 30 sin 30 1 by 2 ప్లస్ cos 30 root 3 by 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 1 ప్లస్ రూట్ 3 by 2, కానీ ఇక్కడ మనకి లేదు కదా, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 45 sin 45 ఎంత? sin 45 ఇస్ 1 by root 2 ప్లస్ cos 45 కూడా 1 by root 2. సో వీటి డినామినేటర్ సేమ్ కదా, సో అప్పుడు న్యూమరేటర్స్ యాడ్ చేయాలి. 1 ప్లస్ 1 2 by 2 root 2. మన 2 ని ఇట్లా చేంజ్ చేసి కదా, root 2 into root 2 by root 2. root 2 gets cancelled. Finally it is left with root 2. అదే కదా వచ్చింది. సో what is the theta value now? 45 degrees. Second question, if sin of a plus b equals to 1 by root 2, here a and b are acute angles, and cos a minus b equals to 1 by root 2. sin a plus b చేసినా cos a minus b చేసినా 1 by root 2 వస్తుంది. 1 by root అంటే మనకి sin ఎప్పుడు 1 by root 2? 45. cos ఎప్పుడు 1 by root 2? 45. సో 45 మైండ్ లో పెట్టుకుందాం. దెన్ యాంగిల్ b ఈక్వల్స్ టు వాట్? సో sin a plus b అన్నప్పుడు అంటే sin 1 by root వచ్చినప్పుడు ఒకటి 45 కావాలి, ఒకటి 0 కావాలి. అంటే ఇక్కడ ఐదో ఒకటి 0, ఒకటి 45. సో మనకు ఏది 0 ఏది 45 కావాలనేది ఇప్పుడు చూద్దాం. ఏ 0 అవుతారా, బి 0 అవుతారా, ఆర్ ఏ 45 బి 45 అవుతుంది. మనకి యాంగిల్ బి వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏ 0 బి 45 అప్పుడు ఏమొస్తుంది? 0 ప్లస్ 45 ఇది సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఏ 0 బి 45 అంటే 0 మైనస్ 45 అనేది ఉండే కదా యాంగిల్, సో రివర్స్ అన్నట్టు. ఇక్కడ ఏంటి మరి? ఏ 45 బి 0, ఇది చూస్తే 45 మైనస్ 0 45, సో cos 45 1 by root కదా. So angle B is 0 degrees. Option 2 is the correct answer. 1 minus tan square 30 by 1 plus tan square 30 equals to dash. ఇక్కడ ఏం లేదు, మనం ఈ tan 30 వాల్యూ తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమే. వాట్ ఇస్ tan 30 వాల్యూ? tan 30 is 1 by root 3. 1 minus tan square 30 కాబట్టి ఏమొస్తుంది? 1 by 3 by 1 plus మళ్ళీ tan square 30 కాబట్టి 1 by 3. సో ఇక్కడ బై 1 అనుకుందాం, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3 1 is 3 minus 1 1 is 1 by 3 by 3 1 is 3 plus 1 1 is 1 by 3. 3 3 out. 3 minus 1 2, 3 plus 1 4, 2 by 4 అంటే 1 by 2. Here what is the option? Options 1 by 2, 1 by root 2, root 3 by 2 1. So 1 by root 2 option 1 is the correct answer. Next fourth question ఏంటి?
కాస్ పవర్ 4 θ మైనస్ సైన్ పవర్ 4 θ. ఇది ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఆప్షన్స్ వేరే ఉన్నాయి. కాస్ పవర్ 4 θ మైనస్ సైన్ పవర్ 4 θ అని ఏం చేద్దాం, సేమ్ ఇందాకలాగానే కాస్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్, మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా కదా. ఇప్పుడు ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ ఇంటూ కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ. సో ఇది 1 అయిపోతుంది, ఇది ఒకటే మిగులుతుంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ. సో ఆప్షన్ 1 తో మ్యాచ్ అవుతుంది కదా, పెట్టేద్దాం. బట్ మీకు ట్విస్ట్ ఏంటంటే కాస్ట్ మనం ఏం చేయొచ్చు, సైన్ లో రాసుకోవచ్చు కదా. ఎలా, కాస్ స్క్వేర్ θ నథింగ్ బట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ θ. అందులో చేంజ్ చేస్తే ఏమొస్తుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ. అప్పుడు ఏమొస్తుంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ θ. ఇక్కడ ఆప్షన్ 3 అదే ఉంది కదా. నెక్స్ట్ ఈ సైన్ చేంజ్ చేద్దాం ఇప్పుడు. ఎలా, కాస్ స్క్వేర్ θ ఈక్వల్ సైన్ స్క్వేర్ θ నథింగ్ బట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ θ. సో కాస్ స్క్వేర్ θ మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ θ. సో ఇక్కడ కాస్ స్క్వేర్ θ మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ 2 మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ θ. 2 కాస్ స్క్వేర్ θ వస్తున్నాయి కదా, కాస్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ 2 కాస్ స్క్వేర్ θ మైనస్ 1. ఆప్షన్ 2 కూడా అదే ఉంది కదా. సో దీనికి ఆప్షన్ 1 అయినా 2 అయినా 3 అయినా కరెక్ట్ ఆన్సర్. మీరు ఏ ఒక్కటి పెట్టా కరెక్ట్ మార్క్స్ వస్తాయి. మనకు బబ్లింగ్ చేసేప్పుడు ఇలా 3-4 ఆప్షన్స్ బబుల్ చేయొద్దు, ఓన్లీ ఒకటే ఆప్షన్ బబుల్ చేయాలి. ఇక్కడ 3 ఆన్సర్స్ చూపిస్తున్నాయి కాబట్టి 1 చేసిన కరెక్టే, సెకండ్ చేసిన కరెక్టే, థర్డ్ ఆప్షన్ కరెక్ట్, బబుల్ చేస్తే కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది.